డాన్ మీడియాకు స్వాగతం. న్యూఇయర్ వేడుకలలో తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి సారించాలి. టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం. నూతన సంవత్సర వేడుకల్లో డీజేలు, ఈవెంట్లకు అనుమతి లేదు. తాడేపల్లిగూడెం పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారనే దానిపై నిఘా ఉంచాలని తాడేపల్లిగూడెం పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం సూచించారు. మంగళవారం తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. డీజేలు, ఈవెంట్లకు ఎటువంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని హెచ్చరించారు. అలాగే మద్యం సేవించి మోటార్ సైకిళ్లు, కార్లు వంటివి నడపరాదన్నారు. మోటార్ సైకిళ్ల సైలెన్సర్లు తీసివేసి నడపడం నేరమన్నారు. ప్రజాశాంతికి భంగం కలగకుండా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని హితవు పలికారు. లేకుంటే కొత్త సంవత్సరం రోజున పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగవలసి వస్తోందని హెచ్చరించారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు. నమస్కారం అండి. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ నూతన సంవత్సరాన్ని ఆహ్లాదకరంగా, చాలా ఆనందకరంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఇందులో ఈ ఆనందంలో పడి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోకుండా జరిగితే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకొని మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏ ఫంక్షన్కి వెళ్తున్నారు అబ్జర్వ్ చేసుకొని వాళ్ళని మీ కంట్రోల్లో పెట్టుకోవాలి. లేదంటే ఈ రోజున్న ఆనందం రేపు కనుమరుగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు అయితే ఎంత ఆనందంగా ఉంటున్నారో డిసెంబర్ 31 రేపు న్యూ ఇయర్ సందర్భంగా ఫస్ట్ రోజు కూడా అంతే ఆనందంగా ఉండాలని మేము పోలీస్ శాఖ తరఫు నుంచి కోరుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు కూడా డ్రింక్ చేసి వాహనాలు నడపొద్దు. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ. అలాగే ఓవర్ స్పీడ్గా వెళ్ళడము, సైలెన్సర్లు పీకేసి రోడ్ల మీద తిరగడము, ఇలాంటివన్నీ చేయకూడదు. ఈరోజు నైట్ మేము పెట్రోలింగ్ చేస్తున్నాము, అలాగే పికెట్లు కూడా చేసాము. ఎక్కడైనా ట్రిపుల్ రైడ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఈరోజు ఎక్కడైనా కనబడినట్టయితే వెహికల్ సీజ్ చేయడం పడుతుంది. అలాగే పండగ పూట, కొత్త సంవత్సరం పూట అందరూ కూడా కోర్టు ముఖం, జైలు ముఖం చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ గమనించుకొని అందరూ తగిన జాగ్రత్తలు తీసుకొని ఆహ్లాదకరమైన వాతావరణంలో చేయాలని కోరుకుంటున్నాము. అలాగే తాడేపల్లిగూడెం పట్టణంలో ఎవరికి కూడా ఎటువంటి ఈవెంట్స్కి, మిడ్ నైట్ ఈవెంట్స్కి ఈరోజు నైట్ పర్మిషన్ లేవు. డీజేలకు కూడా పర్మిషన్ లేవు. కాబట్టి అందరూ కూడా ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో కొత్త సంవత్సరం వేడుకలు చేసుకోవాలని కోరుకుంటున్నాం.